ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తూ ఉండటంతో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు. అయితే ఈ టోర్నీకి ముందు పీసీబీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఐసీసీ ఈవెంట్ కు ముందు జరిగే కెప్టెన్ ఫోటో షూట్ ను పీసీబీ రద్దు చేసింది. గత కొన్నేళ్లుగా టోర్నీ ఆరంభానికి ముందు కెప్టెన్స్ మీట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ సీజన్ జోరుగా సాగడం వల్లే ఈ ప్రీ టోర్నీ ఈవెంట్ రద్దు చేయాల్సి వచ్చిందని పాక్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఓపెనింగ్ సెరమనీ మాత్రం ఫిబ్రవరి 16న లాహోర్లో నిర్వహించనున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. దీంతో టీమిండియా సారథి రోహిత్ శర్మ కరాచీలో జరగాల్సిన కెప్టెన్స్ మీట్ కోసం వెళ్లడం లేదని తేలిపోయింది. అయితే ఈ కెప్టెన్ల ఫోటోషూట్ కోసం రోహిత్ పాక్ వెళ్లనున్నాడని తొలుత వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా ఆ ఈవెంటే రద్దు కావడంతో పాక్ రోహిత్ వెళ్లే అవకాశం లేకపోయింది. కాగా భారత్ తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు అంతర్జాతీయ మ్యాచ్లతో బిజీగా ఉన్నాయి. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ముగిశాక టీమిండియా ఫిబ్రవరి 15న ఈ టోర్నీ కోసం దుబాయ్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.